దుగ్గిరాల మండలం చిలువూరు షాదీఖానాలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 22 మంది పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలతో సన్మానించి పుష్పగుచ్చాలను అందించి శానిటరీ కిట్స్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్ లాల్ నెహ్రూ, ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియ రోజమ్మ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గ్రామ పార్టీ అధ్యక్షులు తోటకూర సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి ఎం శరత్, పేరూరి సత్యనారాయణ, చిలువూరు యేసుపాదం, శేషగిరి, సచివాలయ సిబ్బంది శ్రవంతి, మౌనిక, ఆదిత్య, క్రాంతి, సౌజన్య, ప్రశాంత్, బాలచందర్, వైద్య, అంగన్వాడీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. స్థానిక సంస్థలైన పంచాయతీల్ని కాబట్టి అందరూ గమనించి మీరు కూడా మన గ్రామానికి ఏమేం కావాలో నెక్స్ట్ గ్రామం ఈ విధంగా మన జాతీయ పంచాయతీ మన వేదిక జరుపుకుంటున్న బాగా పంచాయతీ కాదు గ్లౌజులు టవల్స్ అన్నీ కూడా ఇవ్వబోతున్నాము మన ఎంపీపీ గారి చేతుల మీదుగా మీరందరూ గమనించి అందరూ ఎవరు వెళ్లకుండా ఉండవచ్చుగా కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రజలకి, అధికారులకి, నాయకులకి, కార్యకర్తలందరికీ నమస్కారం అండి. స్టేజీని అలంకరించిన డిప్యూటీ ఎంపీడీఓ గారికి, సెక్రటరీ గారికి, సీతారామ గారికి, జయలక్ష్మి గారికి, ఎంపీటీసీ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా పంచాయతీలో నిధులు వచ్చాయి. మా గ్రామంలో పనులు జరిగాయి. శానిటేషన్ కూడా రోజు జరుగుతూనే ఉన్నాయి. అలాగే మనందరం ఇలాగే కలిసిమెలిసి పనిచేసుకుంటాము. ఈరోజు పరిశుద్ధ కార్మికులకి సన్మాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. హౌస్ స్టాల్స్లో మొదటి స్థానంలో దుగ్గిరాల మండలం ఉంది. ఈ కార్యక్రమం ఇలాంటి హౌస్ స్టాల్స్కి ఇలా కష్టపడి పనిచేసిన ఎంపీడీఓ గారికి, డిప్యూటీ ఎంపీడీఓ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇలాగే కష్టపడి చేర్చుకోండి. ఈ అవకాశం ఇచ్చిన సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పంచాయతీరాజ్ గ్రామీణ దినోత్సవం సందర్భంగా ఈరోజు సభాధ్యక్షులైనటువంటి మరి మన గ్రామ సెక్రటరీ గారు శరత్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్పెషల్ ఆఫీసర్ జవహర్లాల్ నెహ్రూ గారికి, మన ఎంపీపీ బీనా గారికి, వేదికను అందించినటువంటి ఎంపీటీసీ మరియ రోజమ్మ గారికి, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ తోటకూర సీతారామయ్య గారికి, ఇక్కడ విచ్చేసిన స్టాఫ్కి, గ్రామస్తులకి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి పంచాయతీరాజ్ దినోత్సవం, గ్రామీణం, 73 రాజ్యాంగం అని చెప్తా ఉంటే ఎంతమందికి మరి అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. కానీ వాస్తవం చెప్పుకోవాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో గ్రామీణ ప్రాంతాల్లో మన గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, పంచాయతీ అనేది ఎలాగే ఈరోజు గ్రామాల్లో పంచాయతీ అనేది మనం బలంగా ఉంటేనే, గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థ బలంగా ఉంటేనే మన గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇప్పుడు 73వ రాజ్యాంగ అధికారం కింద మనకి నిధుల నష్టాలు అయితే చాలా చెప్పారు. కానీ 92వ సంవత్సరంలో రాజ్యాంగం 73 అధికారం కింద అనేక రకాలు ఇచ్చారని చెప్పారు. కానీ వాస్తవం చెప్పాలంటే నిధులు, విధులు, అధికారాలు అనేది పంచాయతీలకైతే పంచాయతీ రాజు దినోత్సవం జరుపుకుంటున్న మనందరికీ, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ, విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదములు. పంచాయతీ సిబ్బంది ప్రతిరోజు చెత్తని మన గ్రామాలకు కానీ పారిశుద్ధ్యం చేయడానికి ప్రతిరోజు సాయంత్రం ఏంటి, ఉదయం ఏంటి అందరూ క్రమంగా చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం పేరుకలపూడి, చినపాలెం గ్రామాల పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి మొక్కజొన్న పంటలు ధ్వంసమయ్యాయి. సుమారు 13 ఎకరాల్లో పంట కాలిపోయినట్లు రైతులు తెలిపారు. 6 గాలాలు కష్టించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో పంట అగ్నికి ఆహుతి అవడంతో తీవ్రంగా నష్టపోయామంటూ రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు పంట నష్ట పరిహారం అందించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా రైతు ఎలవర్తి శివకృష్ణ మాట్లాడారు. నా పేరు ఎలవర్తి శివకృష్ణ అండి. అందరు కిట్టిగా అని పిలుపుతారు. నేను చిన్నపాలి పొలం వేస్తున్నాం, మాది పేర్లపూడి. అయితే కరెంట్ సర్క్యూట్ వల్ల మా పొలం మొత్తం కాలిపోయింది. మొగదాన పంట ఏంది దగ్గర 60,000 70,000 పెట్టుబడి పెట్టాం. రూపాయి కూడా రాలా.
చూడండి మొత్తం ఎట్ట కాలిపోయిందో. అది అలా గవర్నమెంట్ వారు చూసి లోకేష్ గారు చూసి మా ఆయన చూస్తే సరిపోతుందండి.